ఈ ప్రెజర్ పాయింట్ టచ్ చేయడం. నా బాడీ ఎక్స్‌టీరియర్ బాడీకి నేను ప్రెజర్ పాయింట్ టచ్ చేస్తే లోపల ఏం జరుగుతుంది మేడం అసలు? ఇమాజిన్ అండి ఏమేమి ఉండి ఉంటాయి మనకి బాడీలో. స్కెలిటల్ పార్ట్స్, స్కెలిటల్ మజిల్, లిగమెంట్స్, టెండాన్స్, టిష్యూస్. ఓకే. సో ఇంత దాంట్లో మళ్ళీ బ్లడ్ వెసల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వెన్ యూ లైక్ ప్రెషర్ దాట్, ఇప్పుడు నాకు ఈ రిస్ట్ పెయిన్ ఉంది. ఓకే. ఓకే. ఈ రిస్ట్ పెయిన్ నాకు ఇక్కడ ఎఫెక్ట్. హ్మ్. బట్ ఇది ఇక్కడ ఎందుకు ఉంది అన్నది కాజ్ ఐఎమ్ నాట్ వర్కింగ్. నాకు ఇక్కడ పెయిన్ ఉందని చెప్తున్నాను అంతే. ఓకే. సో ఈ పెయిన్ క్లియర్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఎ వెరీ మినిమమ్ థింగ్. బట్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద కాజ్ ఫర్ ద పెయిన్ ఈజ్ సంథింగ్ లైక్ ఓకే నేను ఇలా చేస్తే నాకు నొప్పి వస్తుంది అనేది ఒకటి ఎక్స్పీరియన్స్ ద్వారా అర్థమవుతుంది. బట్ అలా చేస్తే ఎందుకు వస్తుంది అన్నది అగైన్ రూట్ కాజ్ వెళ్ళాలి. అంటే ఒక పెయిన్ మనం ఇలా చేస్తున్నప్పుడు 3 స్టేట్స్లో ఇట్ షుడ్ బి లైక్ సాటిస్ఫైడ్. ఒకటి ఎఫెక్ట్ చూడాలి, రెండోది కాజ్ చూడాలి, ఆ కాజ్కి సంబంధించిన రూట్ కాజ్ చూడాలి. ఈ మూడోది చూస్తున్నప్పుడు వీ హ్యావ్ టు టచ్ ద బేస్ ఆఫ్ లైక్ 5 షీట్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఏ కోశంలో బ్లాక్ ఉంటుంది, లైఫ్ ఎనర్జీ ఎక్కడ మినిమైజ్ అవుతుందో అక్కడ పెయిన్ ఉంటుందండి. సో అక్కడ ఒత్తిడి జరుగుతున్నప్పుడు అంటే సడన్గా మీరు పడ్డారనుకోండి, ఆడుతూనే ఏదో పడ్డారు, చెక్కు లేచిపోయింది ఇక్కడ మోకాలు. ఓకే. రక్తం కారుతోంది. వెంటనే అక్కడ ఏం జరుగుతుంది? హౌ యూ ఫీల్? సమ్ సార్ట్ ఆఫ్ లైక్ డిస్కంఫర్ట్, ఒక పెయిన్ ఉంటుంది, ఒకటి కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఎ క్లియర్ థింగ్ కదా. మూడో రోజు కల్లా దాని చుట్టూతో ఒక బ్రౌన్ లేయర్ ఫామ్ అవుతుంది. గాట్ దట్? ఆ తర్వాత మెల్లిగా స్కిన్ ఫామ్ అయిపోతుంది. అంటే మీరేమైనా చేశారా అక్కడ? ఎలా ఫామ్ అవుతుంది? మీరేమైనా అక్కడ క్లోజ్ అవ్వడానికి చేశారా? ఇట్ ఈజ్ లైక్ బాడీ ఆల్వేస్ వర్క్స్ ఫర్ యూ. ఓకే. బాడీ ఆల్వేస్ విల్ బీ విత్ యూ. బట్ దానికి బ్లాక్ లేకుండా చూసుకునే ప్రయత్నం మనం చేయాలి. నా కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇన్ఫ్లమేషన్ వచ్చి పెయిన్ అని చెప్తున్నప్పుడు ఆ పెయిన్ దగ్గర నొక్కితే పెయిన్ తగ్గితే అది పెయిన్ కానే కాదు. పెయిన్ ఈజ్ లైక్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద బాడీ దట్ సంథింగ్ వాజ్ గోయింగ్ రాంగ్ ఇన్సైడ్. గాట్ ఇట్? సో నా పెయిన్ సప్రెస్ చేస్తాం మనం ఏదైనా ట్యాబ్లెట్ వేసేసుకొని, దానివల్ల బాడీ విత్డ్రాల్స్ ఉంటాయి. ఎన్నిసార్లు మనకి చెప్తూ ఉంటుందండి. దాని భాషే ఒక డిస్కంఫర్ట్ లోపల చెప్తుంది మనకి. కాలు బెణికితేనే వంకరగా నడుస్తాం మనం, అది మళ్ళీ సరిగ్గా పెట్టుకోవడానికి కొంచెం టైం టేకింగ్. సో ఇక్కడ ప్రెషర్ పాయింట్ కాదు, ఎక్కడ బ్లాక్ జరుగుతుందని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. సో లోపల ఏం జరుగుతుంది? ఆ బ్లాక్లో ఎక్కడో సమ్ సార్ట్ ఆఫ్ లైక్ స్టిఫ్నెస్, కంప్రెషను, ఇంపింజ్మెంటో, సమ్ సర్క్యులేషన్ పూర్ అవ్వడం ఏదో జరుగుతుంది. దాన్ని క్లియర్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇలా పట్టుకోగానే మనకి ఇట్ హ్యాస్ టు డైరెక్ట్ టు ద సోర్స్ కదండి. అంటే నాకు ఇక్కడ చెయ్యి రిస్ట్ పెయిన్ వస్తుంది అంటే ఈ పెయిన్ రిలేటెడ్గా ఏ నర్వ్ పాత్వేలో బ్లాక్ ఉంది అనేది నేను చెక్ చేయాలి. ఓకే. అది చెక్ చేసి క్లియర్ చేస్తే అప్పుడు ఇక్కడ పెయిన్ తగ్గుతుంది. అంతే తప్ప ఇక్కడ ఏదో నొక్కేసేస్తే పెయిన్ తగ్గిపోతుంది అన్నది కాదు. ఇట్స్ ఓన్లీ ద ఎఫెక్ట్. సో మనకి ఒక న్యూటన్స్ థర్డ్ లా థియరీ ఉంది కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ఏదైనా సరే వాట్ యూ వాంట్ యూ గెట్, యూ డూ దట్. ఓకే. వాట్ యూ డూ యూ గెట్ దట్, రైట్? సో అలా చేస్తున్నప్పుడు మనలా చేయడం అనేది దానికి ఒక ప్రెషర్ మనకి రివర్స్ మనం వెతుకుతున్నాం దాన్ని. సో నొక్కేటప్పుడు చేసేటప్పుడు పిల్లలకి కూడా మనం మర్దన చేస్తుంటే వాళ్ళది సెల్స్ అన్నీ కొంచెం విప్పారుతాయి. అంటే బాడీ కొంచెం రిలాక్స్ అవుతుంది. ఎదుగుతున్న బాడీ ఎదగాలి కదా. సో ఇట్ ఈస్ లైక్ యు ఆర్ డూయింగ్ బెటర్ టు నో అబౌట్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ ప్రెస్సింగ్ అండ్ ఇక్కడ తగ్గింది కదా, ఓన్లీ డోంట్ లుక్ ఎట్ ద ఫిజియలాజికల్ లెవెల్. యూ హ్యావ్ టు గో త్రూ దట్. ఏ ఛానల్లో ఎక్కడ బ్లాక్ అయింది, ఏ నాడి బ్లాక్ అయింది, దాని గురించి మనకి నాడీ వ్యవస్థ మీద కంప్లీట్గా గ్రిప్ ఉండాలి. లేదా అంత ట్రైనింగ్లా కాకపోయినా కనీసం బేసిక్ నాలెడ్జ్ అయితే మాత్రం ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు కొంతమందికి ఇక్కడ నొక్కగానే రిలీజ్ అయిపోతుందండి. ఓకే. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అంటే ఈ ప్రెషర్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది తెలిసి రైట్ వేలో రైట్ ప్రెషర్ షుడ్ బి గివెన్. అవి మనకి ఇందాక మీరు చెప్పిన మర్మ కళల్లో ట్రైనింగ్ ఉంటుంది, మర్మశాస్త్రంలో ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా మనకి కాయ చికిత్సలో అది నేర్పుతారు. కానీ అది ఓన్లీ ఆ చికిత్స వరకే ఉంటుంది. బట్ దే కాంట్ ఫైండ్ ద రూట్ కాజ్ దానికి వెళ్ళేది. ఇక్కడ నాకు పెయిన్ వచ్చింది అంటే అది ఎక్కడ బ్లాక్ అయిందని మళ్ళీ వెతుక్కోవడానికి యూ షుడ్ బి మాస్టర్ ఇన్ ద టైప్ ఆఫ్ ట్రైనింగ్. అంటే మనోమయ కోశంలో ఉండేవన్నీ కూడా మనం ఏది పడితే తినేస్తామండి. తినేసేసి ఇష్టం కదా అని తినేస్తాం, తర్వాత అవస్థ పడతాం. అసలు ఆ తిండి మనకు అవసరమో లేదో అని ఒక్క క్షణం ఆలోచించమండి.